హలో అండి, వెల్కమ్ టు కూల్ టెర్రర్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉన్నారు, స్ట్రాంగ్గా ఉన్నారు, సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి. అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా యూనివర్స్ రైట్ టైంలో మీకు ఏదైతే కావాలో అలాంటి రైట్ మెసేజెస్ని అయితే పంపించడం జరుగుతుందండి. ఇక్కడ బిలీవ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నమ్మకంతో మీరు ఏదైతే అడుగుతారో యూనివర్స్ని అదైతే ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుందండి. అద్భుతాలు చూడగలుగుతారు. ఇలా ఎలా చెప్పగలుగుతున్నానంటే, నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ, లేదా రీడింగ్స్ ఫాలో అవుతూ నాకు జెన్యూన్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ బేస్ చేసుకొని నేను ఇవన్నీ చెప్పగలుగుతున్నానండి. వాళ్ళకే కాదు, మీ అందరి లైఫ్లో కూడా ఇట్లాంటి సూపర్ వండర్ఫుల్ చేంజెస్ చూడాలని నేనైతే ప్రతిరోజు నా మెడిటేషన్లో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానండి. మీ అందరి లైఫ్లో కూడా అలాంటి సూపర్ చేంజెస్ అయితే చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరి విషెస్ని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకొని మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో అదైతే యూనివర్స్కి చెప్పుకోండి. యూనివర్స్ రైట్ టైంలో మీకు చక్కటి మెసేజెస్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్ రైట్ మెసేజెస్ని, ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి. యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. సో చూసేద్దామండి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తుంది, ఏం చెప్పాలనుకుంటుంది. సో ఏదో ఒక విషయంలో మీకు ఇష్టమైన వ్యక్తులతో కానీ, లేదా మీరు అనుకూలంగా అంటే మీరు నమ్మిన వాళ్ళతో కానీ కొన్ని విషయాలలో మీకు నచ్చనివి జరుగుతున్నాయి, డిసగ్రిమెంట్స్ జరుగుతున్నాయి, క్లాష్ జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మీరు రిలేషన్షిప్స్లో కానీ, కెరియర్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, లేదా జాబ్ రిలేటెడ్ ఏదైనా కూడా మీరు అందరికీ విల్లింగ్గానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ ఎలా మారబోతున్నాయంటే ప్రతిదానికి అన్నిటికీ తల ఊపకుండా మీకు ఏది కావాలో దానిని మీరు డిసైడ్ చేసుకునే స్టేజ్కి మీరు వస్తున్నారు. సో అన్నిటికీ మీరు ఓకే చెప్పారు. ఇక మీదట ఇంతకు ముందులాగా ఎవరు ఏమన్నా దాన్ని అన్నిటికీ తల ఊపడం, అందరూ ఏది చెప్తుంటే దాన్ని ఫాలో అయిపోవడం ఇట్లాంటివి లేకుండా మీ ఓన్ ఒపీనియన్స్ మీరు బయటకు తీయగలుగుతారంట. అది రిలేషన్షిప్స్లోనైనా లేదా కెరియర్లోనైనా ఏ విషయంలోనైనా మీకు ఏది ప్రయారిటీసో ఆ విషయాలు మీరు ఎప్పుడైతే మీ ఒపీనియన్స్ మీరు బయటకు తీస్తారో అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి వాళ్ళ నుంచి మీకు క్లాష్ రావడం కానీ, డిసగ్రిమెంట్స్ జరగడం కానీ, అంటే నువ్వెందుకు ఇలా చెప్తున్నావు, ఎప్పుడూ లేదు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, ఇంతకుముందు ఎప్పుడు నువ్వు మాకు అపోజ్ చేసేవాళ్ళు కాదు కదా. అంటే ఎలా అంటే అప్పటి వరకు మీరు క్వైట్గా కామ్గా పీస్గా, అంటే ఎవరు ఏం చెప్పినా సరే 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 మన వాళ్ళే కదా, లేకపోతే మన కోసమే కదా అన్నట్లు మీరు వెళ్ళిపోతున్న పర్సన్ ఒకేసారి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎందుకు నేను ఇంకా ఎక్కువ రోజులు వీళ్ళు చెప్పిందే వినాలి ఎందుకు అని క్వశ్చన్ చేయడానికి మీరు రెడీ అవుతారు. అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం మొదలు పెడతారో, మీరు ఎప్పుడైతే ఎదుటి మనిషి చెప్పేదానికి వాళ్ళు గుడ్డిగా చెప్తూ ఉంటే మీరు విని అన్నిటికీ లాస్ అయ్యారు అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఎలా అంటే రిలేషన్షిప్స్లోనైనా అందరినీ నమ్మడం, వాళ్ళు ఏం చెప్తే దానికే తల ఊపడం, ఇంకా మీకంటూ ఒక ఒపీనియన్ కానీ, మీకంటూ ఒక ఫీల్ కానీ, అంటే మీ మనసులో ఉన్న ఆలోచనలకు అసలు వాల్యూ లేదు, పక్కన వాళ్ళు ఏం చెప్తే దాన్నే విని మీరు పాటిస్తూ వెళ్ళాలి అని ఏదైతే మీ మీద రుద్దారో దాని నుంచి ఇప్పుడు మీరు విముక్తి పొందుతూ మీరు బయటికి రావాలని మీరు అనుకుంటూ ఉంటారు. అట్లాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అంటే అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి ఏదైతే మీకు ఎదుటి వ్యక్తి ఉంటారో అది మీ సోల్మేట్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైనా అయి ఉండొచ్చు. లేదు రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నాం, కెరియర్లోనైతే మీ కాలీగ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ హయ్యర్ ఆఫీషియల్స్ అవ్వచ్చు, లేకపోతే మీ చేత వర్క్ చేయించే ఎవరైనా అవ్వచ్చు, ఇట్లా అన్నమాట. బిజినెస్లో కూడా మీ యొక్క పని వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ చేస్తూ మీతో పాటు ఉన్న ఎవరైనా అవ్వచ్చు. అట్లాంటి వాళ్ళందరితో మీరు ఇప్పటి వరకు ఏదైతే క్వైట్గా వెళ్ళిపోవడం అనుకుంటారో,
ఇప్పటి వరకు ఏదైతే చేశారో దాన్ని అపోజ్ చేయడం మొదలు పెడతారో వాళ్ళ దగ్గర నుంచి మీకు యాంటీ వస్తుంది అని చెప్తాను. అయినా పర్వాలేదు, నేను ఇలానే ఉండాలి అని మీరు డిసైడ్ అవుతారంట. అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీలో ఒక కొత్త మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని మీరు కనుక్కోవడంలో మీరు ఎదుటి వ్యక్తి ఎందుకు మమ్మల్ని ఇలా ప్రతి విషయంలోనూ నిర్బంధించాలి అని చూస్తున్నారు అనే ఆలోచన మీకు వస్తుంది. వాళ్ళ అభిప్రాయాలను తెచ్చి నా మీద ఎందుకు రుద్దాలి అన్నట్లు మీరు ఆలోచిస్తారట. ఎప్పుడు అంతే కదండి, మనం ఎవరైనా ఏదైనా చెప్పి మనం వినేంత వరకు మనం ఏ నోరు ఎత్తకుండా మనకు అది కష్టమైనా సరే మనం దాన్ని మోస్తూ భరిస్తూ వెళ్ళిపోతుంటే మనం అందరికీ మంచి వాళ్ళమే. ఎప్పుడైతే ఇది నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలు పెడతామో అప్పుడే ఎవరికి మనం నచ్చం. అమ్మో చూడు ఎలా సమాధానాలు చెప్తున్నారో, అమ్మో చూడు పెద్దవాళ్ళ మాటకి గౌరవం ఇవ్వట్లేదు, లేకపోతే ఎలా అంటున్నారో, ఇప్పటి వరకు వీళ్ళ గురించి మనం అన్ని చేసాం ఇన్ని చేసాం అయినా ఇప్పుడు మన మాటకి లెక్కలేదు, వాల్యూ లేదు అనడం మొదలు పెడతారు. అది ఒక సమాజంలో ఉండే ఒక తీరు అది. సో మీరు మిమ్మల్ని మీరు ఇక్క మీదట అట్లా ఉంచుకోరు. మీ బాగు కోసం ఇంతవరకు మీరు ఏదైతే చేశారో వాళ్ళ గురించే అన్నీ అన్నట్లు సాక్రిఫైజులు చేశారో, అది రిలేషన్షిప్స్లో కూడానండి. మీ వాళ్ళు అనుకొని మీరు ఏదైతే సాక్రిఫైజులు చేశారో ఆ సాక్రిఫైజులు అన్నిటికీ కూడా ఒక్కసారి మీరు అపోజ్ అయ్యి మీరు ఇది కాదు నాకు ఇది ఇష్టం లేదు అని ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో అంటే మీ మీద వాళ్ళు అలిగేషన్స్ వేస్తారు. ఎలాగంటే మీరు ఏం చెప్పినా నాకు నచ్చట్లేదు అన్నట్లు వెంటనే మొహం మీద చెప్తారట, లేకపోతే డిసగ్రిమెంట్స్ చేస్తారట. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మీరు కూడా అదే వర్షన్ మెయింటైన్ చేస్తారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీ లైఫ్లో మీరు సెక్యూరిటీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో నేను ఇప్పటి వరకు నేను సెక్యూర్డ్గా లేను అనే విషయం మీకు అర్థమవుతుందంట. మీ లైఫ్లో మీ సెక్యూరిటీస్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతారంటే ఇప్పుడు నుంచి నేను కాంపిటీషన్గా అంటే నేను ఇంకొక దగ్గర కూర్చుని నేను రిలాక్స్ అయ్యేంత టైం నాకు లేదు. సో నేను కాంఫర్టబుల్గా తీసుకుని ప్రతి విషయాన్ని కూడా నేను చకచక దూసుకెళ్ళిపోవాలి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది. దానికోసమే మీరు అలా మారడం జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. సో మీలో మార్పు అనేది సహజంగా జరుగుతుంది అని చెప్తుంది. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎక్కడైతే మీలో మార్పు స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు మీ లైఫ్లోకి రావడం మొదలు పెడుతున్నారు. మీరు కోరుకున్న రియల్ జెన్యూన్ లవ్ అనేది మీకు దొరకబోతుంది అని చెప్తుంది. ఇక్కడ ఎలా చూపిస్తుందంటే లవ్ అండ్ అఫెక్షన్ అది రిలేషన్షిప్స్లోనైతే మీరు కోరుకున్న వ్యక్తులు మీరు కోరుకున్న పర్సన్స్ మీకు లభిస్తారు. ఇక మీ లైఫ్లోకి మీరు సింగిల్ అయితే మీ లైఫ్లోకి మీరు ఇష్టపడే వ్యక్తులు రావడం జరుగుతుంది. లేదు మేము పాస్ట్ రిలేషన్షిప్స్ని బ్రేక్ చేసుకుని ఉన్నాం, లేదా ఆ రిలేషన్షిప్ ఇంకా బ్రేక్ అయిపోతుంది అని అనుకున్నట్లయితే కొత్త వ్యక్తులు రావడం, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు రావడం, మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్స్ రావడం. ఇన్ కేస్ ఎవరికైనా దూరం అయిపోయిన వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఇప్పటి వరకు ఏదైతే మీకు దూరంగా ఉండడం లేదా మిస్అండర్స్టాండింగ్స్ జరగడం లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం, ఎవరైనా చెప్పుడు మాటలు విని మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ లోపించడం, ఇట్లాంటివి ఏవైతే జరుగుతాయో అవన్నీ కూడా ఆ అపోహలన్నీ దూరమై మళ్ళీ ఒకరి మీద ఒకరికి ప్రేమ రావడం, ఒకరి మీద ఒకరికి ఎఫెక్షన్ రావడం, ఏదైతే కమిట్మెంట్స్ మీరు ఇచ్చుకున్నారో వాటన్నిటిని గుర్తు చేసుకోవడం, ఇట్లా రిలేషన్షిప్లో అయితే ఇలా జరుగుతుంది అని చెప్తుంది. అలాంటి సూపర్ చేంజెస్ వస్తాయి అని చెప్తుంది. అండ్ కెరియర్, జాబ్ అండ్ బిజినెస్ వీటిలో కూడా మీరు మీ జాబ్ని ఇష్టపడే జాబ్ని పొందగలుగుతారంటే ఇప్పటి వరకు మీరు ఏదో వెట్టి చాకరీ చేసి మీరు ఎంత చేసినా మీకు వాల్యూ లేని దగ్గర మీరు చేశారు. ఆ సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటపడి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీకు ఇష్టమైన జాబు, మీకు ఇష్టమైన బిజినెస్, మీకు ఇష్టమైన సిచ్యువేషన్స్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. అది ఎలా ఉంటుందంటే సెక్యూర్డ్గా ఉంటుంది. ఎలా పడితే అలా ఉండదు. ముందు తెలివితేటలతో ఉంటారు, సెక్యూర్డ్గా ఉంటారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ప్రతి దాన్ని కూడా అరేంజ్ చేసుకోగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఎలా అంటే మీ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు ప్రతి డెసిషన్ని తీసుకోవడం, ప్రతి అడుగును వేయటం, మీరు ఏదైతే కమిట్ అవుతారో మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో అది జాబ్ కానీ బిజినెస్ కానీ కెరియర్ కానీ దానిని మీరు చాలా చాలా ప్రేమిస్తారు. దాన్ని ప్రేమించడం అంటే ఇక్కడ మీరు హార్ట్ఫుల్గా అది మీకు ఇష్టం, అందరికీ ఇష్టం లేదు మీరు చేసే బిజినెస్,
కానీ మీకు ఇష్టం అవుతుంది. అందరికీ ఇష్టం లేదు మీరు చేసే జాబ్. ఏంటి ఇంత మంచి జాబ్ని వదులుకొని వేరే జాబ్ అంటున్నారు, ఆ జాబ్లో ఏమొస్తుంది అని అందరూ అనుకుంటారు. కానీ మీకు సెట్ అవుతుంది అని మీ మనసుకు తెలుస్తుందంట. ఇందులోనే నాకు సెక్యూర్డ్గా ఉంటుంది అని మీకు అనిపిస్తుందంట. సో దాన్ని మీరు ప్రేమగా చూసుకుని ఇష్టంగా అందులోకి మీరు వెళ్ళడం, ఇట్లాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో జరుగుతాయి. సో వాటిని మీరు చాలా చాలా ఇష్టపూర్వకంగా స్వీకరిస్తారు అండ్ హ్యాపీగా కూడా ఉంటారు. ఆ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినప్పుడు మీ మనసులో ఒక తెలియని హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా కొన్ని సందర్భాల్లో ఏదైతే పాస్ట్ ఇంపాక్ట్స్ చెప్పాం మనం ఇక్కడ ఎలా చెప్పాం, క్లాష్ వస్తుంది, డిసగ్రిమెంట్స్ వస్తుంది, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు రిలేషన్స్లో కానీ వాళ్ళు మీరు ఏదైనా అపోజ్ చేయగానే మీ మీద ఎలిగేషన్స్ వేయడం, నువ్వు చెప్పింది నచ్చలేదు, లేకపోతే నువ్వు ఇప్పటివరకు కామ్గా ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు రివర్స్ అవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్. అండ్ నెక్స్ట్ మీ లైఫ్లో ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్ ఎలా అంటే పాస్ట్ సిచ్యువేషన్స్, ఇప్పుడు వస్తున్న ప్రేమగా పలకరించే వ్యక్తులు, కొత్త ఫ్రెండ్స్, కొత్త కొలీగ్స్, కొత్త వాళ్ళు, ఇలా ఈ రెండింటి మధ్య మీరు కొంత ఎలా అవుతారంటే కన్ఫ్యూజ్ అవుతారంట. అప్పుడేమో అలా జరిగింది, నేను ఎంత ప్రేమించినా నన్ను నటనే చేశారు తప్ప నాకు రియల్ ప్రేమ దొరకలేదు. మరి ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ప్రేమ ఇది నిజమా, వీళ్ళు చూపిస్తున్న ఆత్మీయత నిజమా, వీళ్ళు చూపిస్తున్న అభిమానం నిజమా, లేదా నాకు ఇక్కడ దొరుకుతున్న హ్యాపీనెస్ నిజమా అని అది రిలేషన్షిప్స్లోనైనా, కెరియర్లోనైనా, బిజినెస్లోనైనా, జాబ్లోనైనా కూడా మీకు ఒకలాంటి కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. అంటే ఎందుకు జరుగుతుంది, లైఫ్ అంతా ఒకలాగే వెళ్ళిపోతే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి, అంతా ఒకలాగే ఉంది కదా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఒక అప్ అండ్ డౌన్స్ చూస్తామో మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ అప్పు ఉంది అంటే మళ్ళీ ఏదైనా రోజు కింద పడాల్సిన టైం వస్తున్నప్పుడు మనం ఎలా జాగ్రత్త పడాలి, లేదా కింద పడిన టైంలో మనం మళ్ళీ పైకి ఎలా ఎక్కాలి అని ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీ సిచ్యువేషన్ కూడా అలానే ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది. సో మీకు ఏదైతే ఒకసారి మోసపోయారు, ఒకసారి రిలేషన్షిప్స్తో కానీ, ఒకసారి మీ మనసు మీద పడిన దెబ్బలతో కానీ మోసపోయారు, ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళని నమ్మొచ్చా నమ్మకూడదా, వీళ్ళు చూపిస్తుంది నిజమైన అభిమానమేనా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఒకేసారి ఇంత లవ్ ఇంత అఫెక్షన్ దొరుకుతుంటే నాకు భయం వేస్తుంది అన్న స్టేజ్లో మీరు ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు, ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్తుంది యూనివర్స్. అండ్ ఇంకా ఎలా ఉందంటే పాస్ట్ తాలూకా ఇంపాక్ట్స్ డెవిల్ పవర్తో నెగిటివ్ ఎనర్జీస్ అట మీ చుట్టూ చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయంట. అంటే అవి ఎలా చేస్తూ ఉంటాయంటే మీ మనశ్శాంతిని పోగొట్టాలని, మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేయాలని, అంటే మీరు ఇప్పుడు హ్యాపీ మోడ్లోకి వెళ్తారు అని యూనివర్స్ చూపించేసింది. సో అట్లాంటి చూపించినప్పుడు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే ఏదైతే పాస్ట్లో వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ, పాస్ట్లో ఏదైతే మీకు జరిగిందో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాలని అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావడానికి వాళ్ళు చాలా చాలా ట్రై చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే యూనివర్స్ ఇచ్చే ప్రతి సజెషన్ని కూడా మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్ఫుల్ చేంజెస్ అయితే చూస్తారండి. రీడింగ్ మీకు ఏమైనా కనెక్ట్ అవుతుంది, ఎక్కడైనా మీకు పాయింట్స్ అన్నీ రెజనేట్ అవుతున్నాయంటే ఖచ్చితంగా నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అట్లాంటి పర్సన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని ముందే హెచ్చరిస్తుంది యూనివర్స్. ఎందుకంటే అన్ని వేళలా మంది కాదు. సో కొన్ని ఎప్పుడైనా కూడా మనం ఒకరితో ఉండి వాళ్ళని వద్దు అనుకొని మనం ఎప్పుడైతే వాళ్ళ ఫేక్ రిలేషన్షిప్ నుంచి బయటికి వచ్చేస్తామో ఖచ్చితంగా మనం హ్యాపీగా ఉంటారు అని చెప్తుంది యూనివర్స్. మళ్ళీ మీ లైఫ్లోకి మంచి పర్సన్స్ వస్తారు, ఫ్రెండ్స్ కింద, రిలేటివ్స్ కింద మంచి పర్సన్స్ వస్తారు, కొలీగ్స్ కింద. అట్లాంటి వాళ్ళతో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో వీళ్ళకి నచ్చదు పాస్ట్లో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ మోటో ఏంటి, పక్క వాళ్ళని ఏడిపిస్తూ బతకాలి, లేదా పక్క వాళ్ళని వాడుకుంటూ బతకాలి. ఇట్లాంటి సిచ్యువేషనే వాళ్ళే. అట్లాంటప్పుడు మీరు హ్యాపీగా నార్మల్ పీపులే, మనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులే కొన్నిసార్లు మనం ఒక మంచి బట్టలు వేసుకున్నా, లేదా మంచిగా హ్యాపీగా తింటున్నా వాళ్ళకి నచ్చదు. ఇదేంటంటే ఈ సమాజంలో జరుగుతున్న ఒక రెగ్యులర్
అటెంప్ట్ అన్నమాట ఇది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందరికీ. అంటే అందరు విషయాల్లో అలా కాదండి. కొంతమంది చక్కగా హ్యాపీగా అన్నిటినీ తీసుకుంటారు, కొంతమంది మాత్రం ఎదుటి మనిషి బాగుపడితే చూడలేరు. అట్లాంటి మనకు సంబంధం లేని వ్యక్తులే మనం బాగుపడితే చూడలేనప్పుడు మనతో పాస్ట్లో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఒక ఫ్రెండ్ గానో ఒక కొలీగ్ గానో లేకపోతే ఒక సోల్మేట్ గానో రిలేషన్ మెయింటైన్ చేస్తూ అట్లాంటి వాళ్ళని మనం వదిలేసి మళ్ళీ మనం ఇంకో కొత్త లైఫ్లోకి మనం వెళ్తుంటే అక్కడ మనకేం సాడ్ థింగ్స్ జరిగితే వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్య మనల్ని వదిలేసి వెళ్ళారు, అక్కడంతా సాడ్ జరుగుతుంది, మంచిది అయింది, వీళ్ళకి ఇలాగే జరగాలి అన్నట్లుంటుంది. కానీ అలా కాకుండా రివర్స్ అయ్యి యూనివర్స్ ఏం చెప్తుంది, మీ మైండ్ సెట్ మార్చుకుంటారు, మీ మనసు చాలా స్ట్రాంగ్ అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. మీకు మెయిన్గా మీకు ఒక ప్రేమ అనేది వాతావరణం అట్మాస్ఫియర్ అనేది దొరుకుతుంది, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు దొరుకుతారు అన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక కుళ్ళుతో ఒక బాధతో ఒక పెయిన్తో వాళ్ళకి ఎలా అంటే ఎలాగో మీరు వదిలేశారన్న పెయిన్ వాళ్ళ కంట్రోల్ నుంచి మీరు బయటపడిపోయారని ఒక బాధ అయితే నెక్స్ట్ ఇంకా ఎట్లా ఉంటుంది, బాగుపడిపోతున్నారు, హ్యాపీగా ఉండిపోతున్నారు, మమ్మల్ని కాదనేసి వెళ్ళిపోయారు, ఇట్లాంటివి అనమాట. ఏం చేస్తారు, ఎప్పుడు ఒక నిఘా పెడతారట మీ మీద. అండ్ ఎప్పుడు కూడా మీరు ఏ టైం దొరుకుతారా, మీ మీద ఏదైనా రివెంజ్ తీర్చుకోవాలి లేదా మీరు మిమ్మల్ని ఏడిపించాలి, ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, అలాంటి నెగిటివ్ పవర్ని క్రియేట్ చేసుకుంటున్నారు అనేది యూనివర్స్ చెప్తుంది. అండ్ ఎట్లా ఉన్నా సరే మీ మైండ్ సెట్ మాత్రం మీరు వాళ్ళని ఏమాత్రం పట్టించుకోరట. మీరు ఒక ఫ్రెండ్లీ నేచర్తో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటూ మీ రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ ఒక హెల్దీ రిలేషన్షిప్ని అండ్ ఫ్రెండ్లీ నేచర్తో అందరితోనూ చక్కగా ఈక్వల్గా ఉంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే పట్టించుకుంటేనే మీకు ఇబ్బంది, పట్టించుకోరు మీరు దానికోసం మీరు. కానీ ఎప్పుడు కూడా మీరు ఎక్కడైనా మీ స్ట్రెంగ్త్ని తగ్గించుకుని ఎప్పుడైనా మీరు బాధ అనేది బయటకి కనిపించేలాగా మీరు బిహేవ్ చేస్తే ఖచ్చితంగా ఈ నెగిటివ్ పవర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎలా అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారంట, మిమ్మల్ని మళ్ళీ పాత గతంలోకి తీసుకెళ్ళాలని ట్రై చేస్తారు అని యూనివర్స్ చెప్తుంది. సో కానీ మీ మైండ్ సెట్ మాత్రం చాలా సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది, సాలిడ్గా ఉంటుంది అంటలేండి. ఇంకా ఎలా చెప్తున్నా ఎవరు ఏం చెప్పినా కూడా వినే పొజిషన్లో మీరు ఉండరు, మీ డెసిషన్స్ మార్చుకుంటారు, అసలు మోటివేషన్ అనేది మీకు మీరే ఇచ్చేసుకుంటారు అని చెప్తుంది. ఎందుకంటే అంత స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సాలిడ్గా మీరు ప్రిపేర్ అవుతారట. సో అది మంచిదే కదండి, చక్కగా అసలు అనుకోని చేంజ్ అనమాట. ఎప్పుడైనా మన మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం ఏదైనా సాధించగలం, అసలు నేను ఎందుకు టైం వేస్ట్ చేయాలి, లేదా నేను ఒక వ్యక్తి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావా, నా మనశ్శాంతిని పాడు చేసుకోవాలి అని మన మీద మనం ఎప్పుడైతే అనుకుంటామో ఇంకెవరూ మనల్ని పాడు చేయలేరు. ఎప్పుడైతే మనం కుంగిపోవడం మొదలు పెడతాం పక్క వాళ్ళు అవసరం లేదు, మనమే డీలా పడిపోతాం. ఎప్పుడు మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండగలుగుతాం హెల్త్ పరంగా, అండ్ ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా కాన్ఫిడెన్షియల్గా సాధించగలుగుతాం. ఇక్కడ యూనివర్స్ అదే చెప్తుంది, మీకు ఇంకా మోటివేషన్స్ మీరే ఇచ్చుకోగలుగుతారు, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు, సాలిడ్గా ఉంటారు, ప్రతి విషయంలోనూ కూడా మీరు అనుకున్నది కాదు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఏది కోరుకుంటున్నారో మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని ఆ రకంగా క్రియేట్ చేసుకోగలుగుతారంట. అంటే ఇప్పుడు మీకు ఒక పని చేయించుకోవాలి, అక్కడ మీకు ఒక వ్యక్తితో ఒక పని ఉంది, జరగాలి, అది కానీ జరుగుతుందా లేదా అనేది ఉంటుంది. మేబీ జరగకపోవచ్చేమో అని కూడా చుట్టూ అనుకుంటూ ఉంటారు అందరూ. ఏదో ఒక సైన్ కావాలి, ఒక ఆఫీస్లో ఒక సంతకం కావాలి, లేదా ఏదైనా ఒక ప్రాపర్టీలో మీకు షేర్ కావాలి, ఇట్లాంటిది ఏదో అది జరగదు అని చుట్టూ అట్మాస్ఫియర్ అనుకుంటూ ఉంటుంది. కానీ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే అందరితోనూ ఒక ఫ్రెండ్లీ నేచర్, అంటే మీ యొక్క మనస్తత్వం, మీ యొక్క మాట తీరు, మీ యొక్క ఆలోచన విధానం అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోయి అందరికీ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, మీరు అందరినీ ఇష్టపడేలాగా మీరు ఉంటారు, మిమ్మల్ని చూసి అందరు ఇష్టపడేలాగా అట్లాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అని. సో ఆ అట్మాస్ఫియర్లో మీరు ఎలా ఉంటారంటే చక్కగా ఫైనాన్షియల్గా మీకు ఏది కావాలో అది చకచక చేసుకుంటూ వెళ్ళగలుగుతారంట. అండ్ రిలేషన్షిప్స్ పరంగా కూడా అందరినీ కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్తో ఉండడం, మీరు కోరుకున్నట్లే ప్రతి దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మీరు చేయగలుగుతారు. సో అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఇన్ని చేస్తున్నా కూడా ఒక న్యూ ఆలోచనలతో, అంటే మైండ్లో మాత్రం ఒక కొత్త
కొత్తదనం అనేది కావాలి, ఇంకా నా లైఫ్ ఇంకా కొత్తగా ఉండాలి, పాస్ట్లో నేను పడినవన్నీ కష్టాలే కానీ ఇంకా నా లైఫ్ చేంజ్ అవ్వాలి అని ఒక మైండ్లో ఉంటుందంట. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్రెసివ్గా ఉండరు, బయటికి చాలా చాలా హ్యాపీగా కనిపిస్తారు. అసలు ఎలా అంటే ఒక చైల్డిష్ మైండ్ సెట్తో అందరినీ కలుపుకుంటూ చక్కగా చిన్నపిల్లలు ఎలా అయితే అసలు వాళ్ళకి దాపరికాలు ఉండవు, లేకపోతే వాళ్ళు అసలు ఎలా అంటే అసలు వాళ్ళకి పాపం పుణ్యం ఏమీ తెలియదు అన్నట్లు చక్కగా అందరితోనూ అదే మీ నిజస్వరూపం కూడా. కానీ అట్లా ఉంటున్న లోపల మాత్రం మీకు పాస్ట్ తాలూకు ఇంపాక్ట్స్ ఉంటాయి. అండ్ సీక్రసీని అంటే ఇక మీదట జాగ్రత్త ఎలా పడాలి అనేది, ఎవరిని మోసం చేయాలి అని కాదు, ఎలా జాగ్రత్త పడాలి, ఎలా మేము సంతోషంగా ఉండాలంటే మమ్మల్ని మేము ఎలా డెవలప్ చేసుకోవాలి అని ఒక ఆలోచన మీకు ఉంటుందంట. అది కూడా బయటికి చెప్పుకోకుండా సీక్రెట్గానే ప్రతి విషయాన్ని కూడా పాస్ట్లో ఏదైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా మైండ్లో సీక్రసీగా అంటే మనసులో ఒక గదులుగా పెట్టుకొని ఒక్కొక్క గదిలో ఒక్కొక్కటి పెట్టుకున్నట్టు అట్లా ఒక ఆలోచన అనేది లోపలే ఉంటుందంట మీ అంతరంగంలో. సో ఆ ఆలోచనలన్నింటినీ కూడా బయటికి చూడడానికే మీరు చాలా బోలాగా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు అలా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళని అలా ఎంటర్టైన్ చేస్తారు, వాళ్ళతో అలా అంత ప్రేమని తీసుకోగలుగుతారు, అన్నీ వాళ్ళకు ఓపెన్గా చెప్పినట్లే ఉంటారు, చక్కగా మీ పనులన్నీ చేసుకుంటారు, వాళ్ళ చేత ఏది కావాలో అవన్నీ కూడా మీకు 100% జరిగేలాగా మీ బిహేవియర్ ఉంటుంది. అట్లా మీరు ప్రతి దాంట్లో మంచిగా వెళ్తుంటారు. కానీ ఇన్నర్గా మీరు ఏది పోగొట్టుకున్నారో లేకపోతే దేనివల్ల సఫర్ అయ్యారో పాస్ట్లో ఆ ఇంపాక్ట్ మనసులో ఉంటుందంట. ఆ రహస్యాలను మాత్రం ఎప్పటికీ కూడా ఏదైనా ఇంపార్టెంట్ రహస్యం అంటే దాన్ని చాలా చాలా సీక్రసీగా జాగ్రత్తగా ఉంచుకుంటారు. అండ్ అలా ఎవరు ఉంచుకోగలుగుతారండి? చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ అలా మాత్రమే అలా బిహేవ్ చేయగలుగుతారు. అంటే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు చాలా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు. అసలు ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఒక పరిణితి చెందిన ఒక హ్యాపీ హ్యూమన్ బీయింగ్ ఎలా అయితే ఉంటుందో, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా లేకపోతే ఎవరినైనా ప్రేమగా పలకరించాలన్నా లేకపోతే వాళ్ళు అందరితోనూ ప్రేమగా ఉండాలన్నా ఇట్లా ఏదైతే ఒక పరిణితి చెంది ఒక మంచి సెటిల్డ్ పర్సన్ ఎలా ఉంటారు, మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఉంటారో అట్లా ఉంటుంది. చాలా డీసెంట్ బిహేవియర్తో ఉంటారు అని చెప్తుంది యూనివర్స్. ఆ చేంజ్ వస్తుందండి. ఇప్పుడు ఎవరైనా కుంగిపోతున్నా, ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా చాలా స్ట్రగుల్ అవుతున్నా రిలేషన్షిప్స్లో, లేదా కెరియర్లో స్ట్రగుల్ అవుతున్నాం, లేదా బిజినెస్లో స్ట్రగుల్ అవుతున్నాం అన్న అట్లాంటి వాళ్ళందరికీ కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా మీ లైఫ్లో సూపర్ చేంజెస్ జరుగుతాయి. అండ్ అది కూడా ఎక్కడి నుంచి జరుగుతుందంటే డిసగ్రిమెంట్స్ దగ్గర నుంచే జరుగుతుందంట. అంటే ఎవరైతే మీ మీద బర్డెన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు ఇలా చెప్పడం నాకు అన్ని విధాలుగా నాకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది, నా మనశ్శాంతిని దెబ్బతింటుంది అని మీరు అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం అనేది చెప్తుంది. అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుందంట. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి. మీరు వాట్సాప్లోకి వచ్చి నాకు హాయ్ మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు అన్ని ఇంట్రెస్టెడ్ అయితే సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అండ్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి. మీరు వెళ్ళి లింక్ మీద క్లిక్ చేస్తే మీకు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. దీనివల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు వస్తుంది. అండ్ మేనిఫెస్టేషన్స్ చెప్పినప్పుడు కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా లైవ్కి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చాలా హ్యాపీగా తీసుకోగలుగుతారంట. అప్పటి వరకు బర్డెన్ లాగా బాధగా పాస్ట్లో ఏదైతే ఉండేవో వాటన్నిటిని కూడా ఇప్పుడు సంతోషంతో స్వీకరించగలుగుతారు. ఎలా ఉంటుందండి మన లైఫ్? మనకి ఒక పక్క డబ్బు లేదు, మనశ్శాంతి లేదు. ఇలాంటప్పుడు మన బాధ్యతలని మనం ఎలా తీసుకెళ్తాం? ఒక పిల్లల్ని పెంచాలన్నా లేకపోతే ఎవరినైనా పేరెంట్స్ని చూసుకోవాలన్నా లేదా మనకు ఉన్న బాధ్యతలన్నిటిని ఎలా ఉంటుంది అప్పుడు బరువుగా అనిపిస్తాయి. అదే మనం మీకు అన్నీ సెటిల్ అవుతూ మనకి ఫైనాన్షియల్గా మనం సెక్యూర్ అవుతాం, మనల్ని ఇష్టపడే వ్యక్తులు మనతో కాసేపు కాలక్షేపం చేస్తారు, లేదా మనకి ప్రశాంతంగా ఉంటుంది కొంతమందితో మాట్లాడితే, అంటే మానసికంగా స్ట్రాంగ్ అవుతాం,
మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతాం. ఆ టైంలో మన పరిస్థితి ఎలా ఉంటుందా, ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఇవి బాధ్యతలు కాదు, ఇది నాకు ఖచ్చితంగా నేను చేయవలసిన నా డైలీ షెడ్యూల్. సో నేను ఇదంతా కూడా నేను చేసుకెళ్ళాలి, అంతేగాని ఇదేమీ నాకు బరువు కాదు అన్నట్లు మీ యొక్క ఆలోచన ఉంటుందంట. అంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే తీసుకుంటున్నారో, మీరు ఏవైతే చేసుకుంటూ వెళ్ళాలో వాటన్నిటినీ కూడా మీరు చాలా చాలా హ్యాపీ మైండ్తో హ్యాపీగా మీరు పూర్తి చేయగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్. సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది, నచ్చుతుందనే అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విల్ మీట్ అనదర్ వీడియో అండి.